ఇది ఒక చరిత్ర. ప్రపంచంలో ఎక్కడా ఈ ప్రయోగం జరగలేదు. ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాయి, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాయి. ఆర్థిక సంస్కరణ వల్ల సంపద వచ్చింది. అదేవిధంగా మీరు చూస్తే సంక్షేమ కార్యక్రమాల వల్ల కొంతవరకు వెసులుబాటు వచ్చింది. కానీ ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. ఏదైతే డబ్బులుండే వాళ్ళకు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి, డబ్బులు లేని వాళ్ళకి జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. అయితే ఈరోజు సమాజమే మనకు అన్నీ ఇచ్చింది. మీరు 5 మంది మాట్లాడారు. 5 మంది పరిశ్రమలు పెట్టిన వ్యక్తులు మాట్లాడిన మాటలు మీరు వింటే, చూడమ్మా దయచేసి 2 నిమిషాలు కూర్చోవాలి, మీకోసమే ఇది, మీకు అర్థం కావాలి. మీకోసం నేను అన్ని పనులు పెట్టుకొని 2:30 అవుతా అంటే భోంచేయకుండా ఉంటే, మీలో శ్రద్ధ లేకపోతే, కడాన ఒక సామెత ఉంది, గుర్రాన్ని తొట్టి దగ్గర తీసుకుపోతాం కానీ నీళ్లు తాగమంటే తాగకపోతే నేను తాగించలేను. ఆ పరిస్థితిలో మీరు కూడా తయారవుతున్నారు. కానీ ఒక్కరోజు మీరు రోజు నాకు ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక పక్క పనులు చేయాలి, ఒక పక్క మిమ్మల్ని మెప్పించాలి. నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవాలి. మళ్ళా మీరు కార్యాచరణకు స్ఫూర్తిదాయకంగా ముందుకు పోయే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో పేదవాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పేదరికం అనేది మీరు తెచ్చుకునేది కాదు, కానీ తరతరాలుగా మీరు అక్కడే ఉన్నారు, ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు నేను తీసుకొచ్చే డబ్బులు ఉండేవాళ్ళు కూడా వాళ్ళ జీవితాల్లో ఒక అవకాశం వచ్చింది. మన కళ్ళ ముందర ఇండస్ట్రీ పెట్టారు, 100 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి, ఆదాయం పెంచుకున్నారు. ఈరోజు నేను తీసుకొచ్చిన విధానం వాళ్ళ తెలివితేటలు, వాళ్ళకుండే వనరులు ఈ పేదవాళ్ళపైన ఖర్చు పెట్టి మిమ్మల్ని కూడా ఎక్కడికక్కడ మనిషికి కావాల్సింది సరైన సమయంలో సరైన సహకారం. అంబేద్కర్ గారు ఉన్నారు, రాజ్యాంగాన్ని రాశాడు, మహానుభావుడు. కానీ ఆయన చిన్నప్పుడు చదువుకోవాలని డబ్బులు లేవు. ఆయన కూడా 12వ సంతానం. 11 మంది 12వ సంతానం అయితే మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడే మనం చూస్తున్నాం అంటరానితనం. ఆ రోజుట్లో ఇంకా ఎక్కువ ఉండేది. అలాంటి సమాజంలో బరోడా మహారాజు అయితే బాంబేలో చదువుకోవడం నెలకు 12 రూపాయలు ఇచ్చాడు. ఆ 12 రూపాయలతో బాంబేలో చదువుకున్నాడు. ఆ తర్వాత లండన్ పోవాలనుకున్నాడు. లండన్ పై చదువుకుపోతే ఒక నెలకు $1100 ఇచ్చాడు. ఆ డబ్బులతో చదువుకుని ఈరోజు భారతదేశం మెచ్చుకునే మేధావిగా తయారయ్యాడంటే ఆయన జీవితంలో కూడా ఒక చేయూతను ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అబ్దుల్ కలాం ఉన్నాడు, మీకు అందరికీ పరిచయం. అలాంటి ఒక గొప్ప వ్యక్తి వెనకాల ఒక అయ్యంగారు ఉన్నారు. ఆ రోజు ముస్లింలు అయ్యంగార్లు ఎక్కడ చూసినా ఇద్దరు కూర్చునే పరిస్థితి లేకపోతే అవన్నీ వదిలిపెట్టి అబ్దుల్ కలాంని ఒక శిష్యుడిగా చేర్చుకొని గణిత శాస్త్రం, సైన్స్ ఇవన్నీ నేర్పించి అబ్దుల్ కలాం ఒక సైంటిస్ట్ అయ్యే పరిస్థితికి వచ్చాడు. ఆ రోజు ఆయన ఇచ్చిన చేయూతది ఈరోజు